హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైసీ రేయాన్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం బాగా వ్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే బీరకాయ తొక్కు, చాలామంది బీరకాయ తొక్కు అనేది తీసి పడేస్తారు ఫ్రెండ్స్. ఓన్లీ కర్రీ మాత్రమే చేసుకుంటారు. కానీ నేను ఆ తొక్కుని వేస్ట్ చేయకుండా ఇప్పుడు మీకు ఒక మంచి టేస్టీ అయిన పచ్చడి చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసమని మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, అన్నీ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఫస్టే కొంచెం ఎక్కువగా వేసుకున్నారంటే అన్నీ వేయించుకోవడానికి సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిరపకాయలు అనేవి ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బీరకాయ తొక్కు అనేది కడిగి వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ తొక్కు అనేది నీట్గా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. 1-2 సార్లు బాగా వాష్ చేసుకుంటే దాని మీద ఉన్న డస్ట్ కానీ మురికి కానీ మొత్తం పోతుంది. ఇది ఏంటంటే పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి ఫ్రెండ్స్. మధ్యలో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. తొందరగానే మగ్గిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. 2-3 మినిట్స్ అట్లా పడుతుంది. కాకపోతే మంట మాత్రం హై ఫ్లేమ్లో పెట్టద్దు, స్విమ్లోనే పెట్టి మధ్యలో కలుపుకుంటూ క్యాప్ అనేది క్లోజ్ చేసుకుంటూ మగ్గించుకోండి ఫ్రెండ్స్. మరీ అంత ఎక్కువ టైం అయితే పట్టదు. మీరు తొందర అనేసి ఫ్లేమ్ ఎక్కువ పెట్టేస్తే మాడిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక 5 మినిట్స్కే ఎలా మగ్గిపోయిందో అలా మగ్గాలి ఫ్రెండ్స్. అలా మగ్గితేనే దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేసి మనకు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అవి వేయించేటప్పుడు ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం వాటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకున్నాను ఫ్రెండ్స్. మంట కొంచెం ఎక్కువ అయిందంటే అవి మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్లేదు కానీ మాడకుండా చూసుకోండి. నేనైతే అలానే చేశాను. చాలా సేపు పట్టకుండా చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎంత టేస్టీగా ఉంటుందంటే బీరకాయ తొక్కు పచ్చడి ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ తింటూనే ఉంటారు ఫ్రెండ్స్. నిజంగా మా హస్బెండ్కి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ముందుగానే కట్ చేసుకున్న 2 టమాటాలు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ టమాటాలు కూడా వేయించుకొని బాగా మగ్గించుకోండి. ఆ టమాటాల మీద తొక్కు అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఊడి వచ్చేంత వరకు మనం టమాటాలను మగ్గించుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే ఆ తొక్కు అనేది ఈజీగా వస్తుంది, తీసి పడేయడానికి ఈజీగా ఉంటుంది. అది వేస్తే కొంచెం తినేటప్పుడు అట్లా వస్తుంది కాబట్టి ఆ తొక్కు అనేది ఊడాక తీసేయండి. నేను తీసేసేది మీకు చూపించలేదు. మీరైతే చూడండి, అట్లా మెత్తగా అయిపోయిన తర్వాత తొక్కు సపరేట్ అయిపోయింది. ఆ సపరేట్ అయిపోయిన తొక్కను తీసేసి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకొని మగ్గించాలి ఫ్రెండ్స్. చింతపండు అనేది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ ఇష్టం. తినే వాళ్ళు వేసుకోండి, తినని వాళ్ళు అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే చింతపండు వేస్తే కొంచెం పుల్లగా కొంచెం బాగుంటుంది టేస్ట్. అయితే మనం పల్లీలు కూడా వేస్తున్నాం కాబట్టి చింతపండు, టమాటాలు, పచ్చిమిర్చి టేస్టీగా ఉంటుంది. ఇదంతా మగ్గిన తర్వాత మగ్గించుకునేంత వరకు మనం పక్కన పెట్టుకొని ఇందులోనే నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లోనే పచ్చిమిరపకాయలు, ఆ తొక్కు వేసాను. కొంచెం జీలకర్ర వేసుకోండి. నేను ఇక్కడ తెల్లవాయిలు వేసేది మిస్ అయిపోయింది, వీడియో అయితే మిస్ అయిపోయింది. జీలకర్ర వేసుకోండి, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోండి, లేదంటే నార్మల్ సాల్ట్ వేసుకోండి. పల్లీలు కూడా ఇక్కడే యాడ్ చేసుకొని మనం మిక్సీ పల్స్ ఇస్తూ, అంటే మీకు మెత్తగా కావాలంటే మెత్తగా, బరకగా కావాలంటే బరకగా వేసుకుంటూ ఒక 2-3 పల్స్ ఇవ్వండి. 2-3 పల్స్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ చూడండి. ఒకటేసారి అలా పట్టకండి. అదో చూడండి, ఈ రకంగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటాల గుజ్జు, చింతపండు వేసి పెట్టాం కదా ఫ్రెండ్స్. ఆ గుజ్జు వేస్తే ఈవెన్గా మిక్సీ పడితే సరిపోతుంది. ఈవెన్గా మెత్తగా అనేది వస్తుంది. మరీ అంత మెత్తగా పట్టకండి, మరీ అంత బరకగా పట్టకండి, చూసుకొని పట్టుకోండి.
నేనైతే ఇక్కడ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఒక్కసారి తిప్పండి, చూడండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పచ్చడికి మీకు తిరవాత వేసుకోవాలంటే వేసుకోండి. నేనైతే అదే ఆయిల్లో కొంచెం ఏమి వేయలే ఫ్రెండ్స్. తిరవాత వేయకుండా కూడా భలే టేస్టీగా ఉంటుంది. ఓన్లీ జీలకర్ర పప్పులు వేశాను. ఆ మినపప్పు శనగపప్పు అనేది వేగి బాగా అంటే పంట కింద తగులుతూ ఉంటే బాగుంటుందనేసి ఓన్లీ అవే యాడ్ చేశాను. కరివేపాకు కానీ ఒట్టిమిరపకాయలు కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ అవి మాత్రమే వేసి పోపు అనేది వేశాను. నిజంగా తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అద్దిరిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఈ పచ్చడాకు ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ వేసుకునే వాళ్ళు ఇష్టం ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకొని అయినా తినచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.